హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా థర్స్డే ఫ్రైడే అయితే ఫుల్గా పని అయిపోయిందండి. సో ఇంకా నాకైతే అసలు ఓపిక లేకుండే కొంచెం లేట్‌గా లేచానండి. సాటర్డే రోజు అయితే ఇంకా సండే రెస్ట్ తీసుకుందాం. ఈ ఒక్కరోజు కొంచెం కొంచెం ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలనేసి అనుకుంటున్నానండి. చూడాలి. ఇంకా నిన్న మొత్తం క్లీనింగ్ అయిపోయింది కదండీ! ఈరోజైతే మొత్తం ఇంకా ఆర్గనైజేషన్ అండి. ఎక్కడివక్కడ మొత్తం ఆర్గనైజ్ చేసుకుంటే ఇంకా నాకైతే మండే నుంచి ఫ్రీగా పనులన్నీ చేసుకోవచ్చండి. ఇంకా మండే నుంచి అసలైన రొటీన్ స్టార్ట్ అయిపోతదండి. ఈ సండే ఒక్కరోజైతే రెస్ట్ తీసుకుంటాను. సండే వ్లాగ్ కూడా ఏం పెట్టుకోనండి. ఇంకా మొన్న ఇల్లు క్లీన్ చేసే రోజు కూడా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు నేను ఒకరోజు. ఇంకా నేను వ్లాగ్ అంటే ఎడిటింగ్ చేస్తూ ఉన్నాననుకో, షూట్ చేశాను కానీ ఎడిట్ చేయలేదండి. ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటే ఎక్కడి పని అక్కడే ఉంటుందనేసి నేను ఇంకా వ్లాగ్ ఏం అంటే ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్ పనే చేసుకున్నానండి. సో అలా అయితే నా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఈరోజైతే పొద్దున్నే అంటే లేట్‌గా లేచానని చెప్పాను కదా! ఇంకా లేవడంతోటే కిచెన్‌లోకి వచ్చేసి ఫాస్ట్‌గా పనులు చేసుకుంటున్నానండి. ఇంకా పాపను కూడా స్కూల్‌కి పంపించేస్తాను. తను స్కూల్‌కి వెళ్తేనే ఇంకా నేనైతే నా పనులు అంటే ఆర్గనైజ్ చేసుకోవడం అవన్నీ చేసుకుంటానండి. ఇంకా పాపని ఇంటి దగ్గర ఉంచాననుకో, పాపని ఇంటి దగ్గర ఉంచినప్పుడల్లా మా బాబు అయితే అస్సలు నిద్రపోవట్లేదండి మధ్యాహ్నం టైంలో. ఇంకా ఇద్దరు కలిసి ఉంటున్నారు కాబట్టి ఒకటే ఆట అండి. అందుకనేసి ఇంకా తనను స్కూల్‌కి పంపిస్తే మా బాబుకు బోర్ కొట్టి కూడా నిద్రపోతున్నాడండి. ఇంక ఇక్కడైతే నేను పొద్దున్నే ఇంకా పాలు కాగబెట్టి టీ కూడా పెట్టేశానండి. ఇంకా తర్వాత అయితే పల్లీలు వేయించేసాను. చట్నీ చేసి చట్నీ అయితే పోపు పెడుతున్నానండి ఈరోజైతే. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర, ఆవాలు, దంచిన వెల్లుల్లి రెబ్బలుంటాయి కదా! ఇంకా అవి వేసుకొని లాస్ట్‌లో అయితే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఆయిల్ అయితే చాలా తక్కువ వేసాను. కొంచెమే చట్నీ కదా అనేసి ఇంకా ఈ పోపునైతే నేను చట్నీలో యాడ్ చేసుకుంటున్నానండి. చట్నీ కూడా ఎక్కువ కారం చేయలేదండి పిల్లల కోసమని. ఇంకా చాలా రోజులు అవుతుంది వాళ్ళు ఇడ్లీ తినకైతే ఇడ్లీ అని కలవరిస్తున్నారండి. ఇంకా ఇప్పుడు నేను చట్నీ కారం చేశాననుకో వాళ్ళు సరిగ్గా తినరు. అందుకనేసి చట్నీ అయితే చాలా తక్కువ కారం వేసి చేశానండి. ఇంకా ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అవ్వగానే స్టవ్ మీద అయితే ఇంకా ఇడ్లీలు కూడా పెట్టేస్తున్నానండి. ఇడ్లీ పిండి చూడండి ఇంకా కొంచెం లేట్‌గా పట్టాను నిన్న. ఫర్మెంట్ అవుతుందో కాదో అనుకున్నాను కానీ బాగానే ఫర్మెంట్ అయిందండి. ఒక 4, 5 రోజులు చలి పెట్టిందనుకుంటా మనకైతే ఎక్కువ. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే ఉడకనే పోస్తుంది కదండీ! చలికాలం లెక్క అయితే అనిపించట్లేదు. ఒక 4, 5 డేస్ అయితే ఆ మధ్యలో ఫుల్లుగా చలి పెట్టిందండి. ఇంకా నిన్ననైతే షార్ట్ డే అన్నారు కదా! సాటర్డే రోజు. ఏమో అండి నాకైతే అలా అనిపించలేదు డే అయితే షార్ట్ డే అని. అంటే నార్మల్‌గా రోజు ఎలా అనిపించిందో నిన్న కూడా అలానే అనిపించిందండి. ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ పిండిలోంచి కొంచెం పిండి అయితే తీసుకొని ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్, వాటర్ ఏసుకొని అయితే చూపిస్తున్నాను కదా! ఇంకా ఇట్లా చూపిస్తున్నట్టయితే మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే ఇడ్లీ ప్లేట్స్ తీసుకొచ్చి ఇంకా ఆ ఇడ్లీ ప్లేట్స్‌కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది తినక అనేసి ఇంక ఈరోజైతే 4 ప్లేట్స్ పెట్టానండి. మా పాప కూడా ఇంకా ఎక్సైటింగ్‌గా అడుగుతుందండి. ఒక 3 వరకైతే తింటది తను కంపల్సరీ. ఇంకా బాబుకు 1, 2 తిన్నా గానీ మిగిలినవన్నీ నేను మా హస్బెండ్ అయితే తినేస్తామండి. మాకు గూడా అంటే ఇడ్లీ ఎప్పుడు తిందామా అనే ఫీలింగొచ్చింది. ఇన్ని రోజులవుతుంది. ఇడ్లీ రవ్వ లేదండి ఇన్ని రోజులైతే. ఇంకా మొన్న తీసుకొచ్చుకున్నాం ఇడ్లీ రవ్వ అయితే. ఈ మధ్యలో అయితే ఇంకా చేయాలండి. చాలానే తీసుకొచ్చాను రవ్వ కూడా. ఈ పిల్లలేంటంటే ఇడ్లీ, దోస ఈ రెండే తింటారండి ఇష్టంగా. తర్వాత ఉప్మా ఈ 3 టిఫిన్‌లు ఎక్కువ తింటారు కాబట్టి ఇంకా రెగ్యులర్‌గా ఇవే చేస్తానండి. పూరి, చపాతీ ఇలాంటివైతే చాలా తక్కువ. ఇంకా వడ అలాంటివైతే ఆయిల్ ఫుడ్ అయితే ఇంకా వాటి జోలికి కూడా పోనండి. మా హస్బెండ్‌కైతే వడ అంటే ఎక్కువ ఇష్టం కానీ ఇంకా అది ఆయిల్ ఫుడ్ అనేసి తను కూడా మానేశారండి. ఇంక ఇప్పుడు ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఏమైనా ఉంది అంటే అదైతే దోసనే అండి. ఇంక ఇక్కడైతే ఇడ్లీలు కూడా అయిపోయాయండి. ఇంకా ప్లేట్స్‌లోకి అయితే పెట్టిస్తున్నాను. మా పాప చూసారు కదా మీకు వీడియోస్‌లలో కొంచెం నా కాళ్ళ దగ్గర కనిపిస్తది. ఎక్సైట్‌మెంట్‌తో తిరుగుతుందండి. ఇంక తనకైతే ఫస్ట్ పెట్టిచ్చేసాను. ఇంక నువ్వు తినిపో అనేసి. ఇంక తనైతే పట్టుకొని హాల్లోకి వెళ్ళిపోయిందండి. ఇంక ఇక్కడైతే నేను నా కోసం పెట్టుకున్నానండి ప్లేట్‌లో అయితే నాకు, బాబుకి అండి. ఇంక మా హస్బెండ్ అయితే బయటికెళ్లారు. సో, అందుకనేసి ఇంక తనకైతే ఏం పెట్టలేదు. తను బయటికెళ్ళొచ్చాక తింటాడనేసి.
ఇంక ఇక్కడైతే కర్రీ వచ్చేసి ఈరోజు టమాటా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. నిన్న చేసిన పాలకూర కర్రీ అలానే ఉందండి. సో, అది ఎక్కువైతే అయిపోలేదు. ఇంక నైట్ పిల్లలు తొందరగా పడుకున్నారు. నేను గూడా ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి అలసిపోయి ఉన్నాను కదండీ! ఎందుకో తినబుద్ధి కాలేదు. ఇంక నేను గూడా అన్నం తినలేదండి. కర్రీ అంతా అలానే ఉండే. ఈరోజైతే ఇంకా ఆ కర్రీ సరిపోతది. కొంచెం ఇంకా ఈ టమాటా ఎగ్ కర్రీ చేశాననుకో పాప బాక్స్‌లోకి అవుతది. ఇంకా ఆ పాలకూర కర్రీ తినబుద్ధి కాకపోయినా దీనితోటి తింటామనేసి చేస్తున్నానండి. టమాటా ఇంకా ఎగ్ కర్రీ అయితే. సో, ఈ టమాటాలైతే కట్ చేసేసుకున్నాను. టమాటాలు చాలా ఉన్నాయండి ఇంట్లో అయితే. ఫస్ట్ టమాటా పప్పు చేద్దామనుకున్నాను. ఇంకా పప్పు అయితే అయిపోదు. మళ్ళీ కర్రీ ఉంది కదండీ పాలకూర, ఆ కర్రీ కూడా అయిపోదనేసి ఈ టమాటా ఎగ్ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసుకున్నానండి. ఇంక తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ఈ కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. టమాటా ఎగ్ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఒకప్పుడు చాలా ఫేవరెట్ అండి. ఇంకా మా మమ్మీని ఎప్పుడు అంటే అడిగినా గానీ టమాటా ఎగ్ కర్రీ చెయి అనేసి అనేదాన్ని. టమాటా ఎగ్ కర్రీ ఏం బావుంటదని మా మమ్మీ అనేదండి అప్పట్లో అయితే. కాకపోతే ఇప్పుడు అంటే అప్పుడు నాకది ఫేవరెట్ గానీ ఇప్పుడు నాకు గూడా ఏంటి టమాటా ఎగ్ కర్రీ అంటే నచ్చట్లేదండి అదైతే. సో, చాలా రోజులవుతుంది కదా! ఇంకిప్పుడు ఇదే ఫాస్ట్‌గా అయిపోతదనేసి ఇంక ఇది చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఆయిలేసుకొని దాని తర్వాత అయితే ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఇంకా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని ఇంకా ఫ్రై చేసుకొని టమాటాలైతే వేసుకున్నానండి. ఇంకా ఈ టమాటాలు కూడా మంచిగా మగ్గించుకొని ఇంకా తర్వాత అవి మగ్గాకైతే ఎగ్స్ ఏస్తాను. ఈ టమాటాలు పూర్తిగా మగ్గాయి కదండీ! ఈలోపైతే వెళ్ళి పిల్లలకి స్నానానికి నీళ్ళు పెట్టొచ్చానండి. చెప్పాను కదా! కొంచెం లేట్‌గా లేచానని. ఇంకా హడావిడిగా పనులైతే చేసేస్తున్నానండి. పాప స్కూల్‌కెళ్ళే వరకు హడావిడి ఉంటదండి. ఇంక తర్వాత నార్మల్ అయిపోతాను. ఇంక తర్వాత పనులన్నీ నెమ్మదిగా జేసుకోవచ్చు కదండీ! ఇంకా ఈ పనులైతే నెమ్మదిగా చేయలేము కదా! ఇంకొకవేళ నెమ్మదిగా చేసినా గానీ, మళ్ళీ పాప స్కూలుకు లేట్ అయిపోతది కదండీ! సో, అందుకనేసి లేట్‌గా లేచినా గానీ, ఫాస్ట్‌గా అయితే పనులు చేసేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఎగ్స్ దాంట్లోకేసుకున్నాక మూత పెట్టి వెళ్ళి మా పాపకైతే స్నానం చేపిచ్చొచ్చానండి. సిమ్‌లో పెట్టేశాను. ఇంకా నేనొచ్చే వరకు ఈ ఎగ్స్ అయితే మంచిగా ఉడికిపోయాయండి. పైనుంచి అయితే నేను కొంచెం కారం, ధనియాల పొడి, ఇంకా సాల్ట్ అవన్నీ వేసుకొని ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకున్నానండి. సింపుల్‌గా కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా అంత బాగా ఏం రాలేదు. యావరేజ్‌గా వచ్చిందండి. ఎందుకో ఆ టమాటాల తీరో ఏమో గానీ ఆ కర్రీ అంతా నాకైతే నచ్చలేదు. ఎఫెక్టివ్‌గా అనిపియలేదండి. ఏదో ఒకటి ఈ పూట మందం అయితే ఎళ్ళిపోయిందనిపిచ్చింది. ఇంక ఇదంతా ఒకసారి అయితే కలిపేసుకున్నానండి. ఇంకొక నిమిషం అలా మూత పెట్టేసి ఆ కారం పచ్చి వాసన పోయే వరకైతే ఉడికించుకొని ఇంకా పైనుంచి అయితే కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇంకా పాపకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. పాప అయితే స్కూల్‌కెళ్ళిపోయిందండి. ఇంకా పాప స్కూల్‌కెళ్ళిపోయాక నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అయ్యి బాబునైతే పడుకోబెట్టేసానండి. ఇక్కడైతే నిన్న నైట్ మడత పెట్టుకున్నాను కదండీ బట్టలన్నీ. అవైతే నైట్ అలానే పెట్టేసాను. ఇప్పుడైతే ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశానండి. సో, చూసారు కదా! ఇంకా ఎన్ని బట్టలున్నాయో, ఆ బట్టలన్నీ సెల్ఫ్‌లలోకైతే మొత్తానికి మడత పెట్టుకున్న బట్టలే సెల్ఫ్‌లలోకైతే పెట్టేసుకుంటున్నానండి. మా బాబైతే ఇక్కడే బెడ్ పైన పడుకొనే ఉన్నాడు. సో, ఇంక తను పడుకోగానే ఫాస్ట్‌గా ఈ పనులన్నీ అయితే చేసేసుకుంటున్నానండి. ఇంకా పిల్లల బట్టలు గూడా అన్నీ మంచిగా నీట్‌గా బుట్టలో అయితే పెట్టేస్తున్నాను. అంటే పాపది నిన్ననే సర్దానండి బుట్టయితే. ఇంకా కొన్ని తను యూజ్ చేయని బట్టలయితే తీసి పక్కకు పెట్టేశాను. బాబుదైతే నిన్న సర్దలేదండి. ఇంక నిన్న టైం సరిపోలేదు. ఈరోజైతే ఇంకా బాబు బట్టలు పెట్టేటప్పుడు సో, తన బట్టల బుట్ట అయితే సర్దాలండి. ఇద్దరు పిల్లలకి 2 బుట్టలైతే ఉన్నాయండి. ఇంకెవరి బుట్టలో వాళ్ళ బట్టలైతే పెట్టేస్తాను. ఇట్లా పైన మామూలుగా పెడితే బాగా డస్ట్ పడుతుందండి. అందుకనేసి చిన్న బట్టలు కదండీ! ఇంకా అవి మనం సెల్ఫ్‌లో సరిగ్గా సర్దినా ఉండట్లేదు. ఎక్కడెక్కడనో మూలలకు వెళ్తున్నాయి. కొన్ని బట్టలైతే ఇంకా అలానే ఉండిపోయి పొట్టిగా అయిపోతున్నాయండి. ఇట్లా ఒక డబ్బాలో పెట్టుకున్నామనుకో కొంచెం ఆర్గనైజ్డ్‌గా ఉంటాయనేసి 2 డబ్బాలైతే తీసుకున్నాం. పాప పుట్టినప్పుడు ఒక డబ్బా తీసుకున్నామండి. దాంట్లో ఇంకా పాప బట్టలే ఉండేది. ఇంకా మొన్న బాబు పుట్టినంక కొన్ని డేస్‌కైతే ఇలాంటిది ఒకటి డీమార్ట్‌లో బాక్స్ తీసుకొని ఇంకా కొంచెం పెద్ద సైజ్‌ది తీసుకున్నామండి. ఆ పెద్ద దాంట్లో ఇంకా పాప బట్టలు, చిన్న దాంట్లో బాబు బట్టలైతే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే నేను ఈ సెల్ఫ్‌లలో బట్టలు సర్దడం అయిపోయేసరికి మా బాబైతే లేచేసాడండి. ఇంకా చూసారు కదా! లేచుడే ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా నేను పక్కనే ఉన్నాను కాబట్టి కొంచెం ఎత్తుకొని మళ్ళీ అటు ఇటు అయితే ప్యాంపర్ చేస్తానండి. ఇంక తర్వాత అయితే నేను వాషింగ్ మిషన్‌లో
బట్టలు ఇది రెండోసారండి వేయడం. పొద్దున్నే డోర్ కర్టెన్స్ అవన్నీ వేసేసాను. ఇంక ఇప్పుడు నార్మల్ బట్టలైతే వేసేసానండి. ఇంకా వీటిని ఎండేయడానికైతే పైకొచ్చాను. ఇంకా మా బట్టలు సర్దడం అయిపోయింది కానీ బాబు బట్టలైతే అయిపోలేదండి. ఇంకా అవి బెడ్ పైనే పెట్టాను. ఇంకా లంచ్ చేశాకైతే ఆ బట్టలు సర్దుతానండి. ఇంకా పాప వచ్చే వరకు యాజ్ యూజువల్‌గా పనులన్నీ కంప్లీట్ అయిపోవాలండి. ఇంకా పాప వచ్చే వరకు పాపను చూసుకుంటూ అంటే పాపను చూసుకోవడమే ఉండాలి పాప వచ్చాకైతే. మళ్ళీ తను వచ్చాక కూడా నేను తనని పట్టించుకోకుండా పనులు చేస్తున్నాననుకో ఇక తను కొంచెం లోన్లీగా ఫీల్ అవుతుందండి. అందుకనేసి ఏ పనున్నా ఇంకా మా పాప వచ్చే కంటే ముందే కంప్లీట్ అవ్వాలనేసి ఫిక్స్ అయిపోయానండి. ఇంక ఇక్కడ అయితే సోఫాయి ఉంటాయి కదా పైనేసే కవర్లు అవి కూడా అయితే వాషింగ్ మిషన్‌లో వేసేసానండి. ఇంక అన్నీ అయితే ఎండేసి కిందికైతే వచ్చేసాను. ఇంక ఇక్కడ చూసారు కదా బ్యాక్ సైడ్‌లో అయితే మా తమ్ముడు వచ్చాడండి మా పిన్ని కొడుకు. ఇంకా వాడైతే మా బాబుని ఆడిపిస్తున్నాడు. సో, నేనైతే ఇంక ఇక్కడైతే బాబు బట్టలు ఉంటాయి కదా అవైతే సర్దేస్తున్నానండి. ఇంకా బాబు బట్టలలో కూడా చాలా బట్టలైతే తీసి పక్కన పడేసాను. కొన్ని తను వేసుకొనివైతే. నాకైతే కొన్ని బట్టలు అంటే పక్కన పడేస్తుంటే బాధ అనిపిస్తుందండి. అవైతే కొత్త కొత్తగా ఉన్నాయి బట్టలు. వాటినేమో అంటే ఉంచినా గానీ అవైతే బాబుకు పట్టవండి. సో, అందుకనేసి ఇంక తీసైతే పక్కనేసేస్తున్నాను. పిల్లలకైతే ఎక్కువ కాస్ట్ పెట్టి బట్టలు అస్సలు కొనకూడదండి. తక్కువ తక్కువలోనే కొనేసేయాలి. ఎందుకంటే వాళ్ళు పెరిగే పిల్లలు కదా! ఇంకా మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నా గానీ 4 సార్లు ఏసుకుంటారో లేదో వాటినైతే పక్కకేయాల్సొస్తదండి. ఇంకా నాకు మా పాప విషయంలో బాగా అనుభవం అయిపోయింది. సో, అందుకనేసి ఇంకా బాబు విషయంలో అయితే నేను చాలా తక్కువ రేటు పెట్టే కొంటున్నానండి బట్టలైతే. ఇంకా మా బాబు ఏంటంటే అది ఎంత ఎక్కువ రేట్ డ్రెస్ అయినా, తక్కువ రేట్ డ్రెస్ అయినా తొందరగా పాడు చేస్తాడు. మా పాపకేమో అస్సలు డ్రెస్సులు పాడవ్వవండి. తను 6 మంత్స్ ఉన్నప్పుడు కొన్న డ్రెస్సులు కూడా స్టిల్ ఇప్పటికి తనైతే యూజ్ చేస్తుంది. కొన్ని కొన్ని టీ షర్ట్స్ అలాంటివి. ఇంకా మా బాబుకైతే నేను లాస్ట్ ఇయర్ మా బాబుకి పుట్టెంట్రికలు తీసేటప్పుడు షాపింగ్ చేశానండి బట్టలైతే. డైలీ వేర్ బట్టలు. ఇంక ఇప్పటి వరకైతే చేయలేదండి. ఇంకా మొన్న షాపింగ్ చేశాను. సో, అందుకనేసి అప్పుడు తీసుకున్న డ్రెస్సులన్నీ మొత్తం గుడ్డికాయ పట్టినట్టు అయ్యాయండి. ఆ బట్టలన్నీ తీసైతే పక్కకేసేస్తున్నాను. వేసేసి ఇంకా కొన్ని తనకిప్పుడు పట్టేటివి మంచిగా నీట్‌గా ఉన్నాయయితే ఆ బుట్టలో పెడుతున్నానండి. ఇంకా కొత్త డ్రెస్సులు మొన్న తీసుకున్నానని చెప్పాను కదా! ఇంకా ఆ కొత్త డ్రెస్సులు అన్నీ కలిపైతే ఇంకా ఆ బుట్టలోకైతే సర్దేస్తున్నానండి. ఇంకా ఈ యూజ్ చేయని బట్టలన్నీ ఒక అంటే బత్త సంచి ఉంటది కదా! ఇంకా దాంట్లో పెట్టయితే ఇంకా పైనేసేస్తానండి. అటుకు పైనైతే వాటినైతే పడేయను నేను. ఇంకా ఏదన్నా స్టవ్ క్లీనింగ్ లేదంటే మసిగుడ్డలకో దేనికో ఒకదానికి యూజ్ చేస్తానండి. కొత్త కొత్తగా ఉన్నయయితే ఎవరికైనా డొనేట్ చేస్తే బానే ఉంటది కానీ ఎవరు లేరండి డొనేట్ చేయడానికైతే. ఇంకెవరికైనా ఇచ్చినా మళ్ళీ వాళ్ళేమన్నా అనుకుంటారు కదా! సో, అందుకనేసి నేనైతే ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదండి. ఇంక అలానే ఎత్తి పెట్టేశాను. వాళ్ళకే గుర్తుగా ఉంటాయనేసి పెద్దయ్యాక. ఇంక ఇక్కడైతే నేను అది మొత్తం సర్దడం అయిపోయిందండి బట్టలైతే. అయిపోయాక మళ్ళీ కిచెన్‌లోకొచ్చానండి. కిచెన్‌లో ఉన్న గ్రోసరీస్ ఉన్నాయి కదా! ఇంక అవన్నీ డబ్బాలలోకైతే వేసుకుంటున్నాను. ఫస్టే ఇంక ఇక్కడ నువ్వులేస్తున్నానండి డబ్బాలోకైతే. ఇంకా అవి ఎక్కువై కింద పడిపోయాయి. ఏంటి ఇంకా స్టార్టింగే ఇలా నువ్వులన్నీ పడిపోయాయి అనిపించిందండి నాకైతే. ఇంకా బండ పైన పడ్డ నువ్వులన్నీ తీసైతే అంటే మామూలుగా పడేసానండి. వాటినైతే మళ్ళీ డబ్బాలోకేయలేదు. ఎందుకంటే అక్కడ బండ పైన కొంచెం తడిలా ఉందండి. మళ్ళీ ఆ నువ్వులు డబ్బాలో వేసాననుకో పురుగొచ్చేస్తది కదా! అందుకనేసి ఇంకా తీసి పక్కకైతే పడేసానండి. ఇంక తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ అయితే డబ్బాలలోకేసుకుంటున్నాను. మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు ఇలాంటివి ఉంటాయి కదా! ఇంకా అవన్నీ అయితే డబ్బాలలోకైతే ఫిల్ చేసుకుంటున్నానండి. ఎక్కడివక్కడైతే సర్దేశాను ఈరోజైతే. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంక 2 రోజులు క్లీనింగ్‌కి పెట్టుకున్నాను. ఈరోజు మొత్తం ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. కిచెన్ గానీ, బెడ్‌రూమ్ గానీ, ఇంకా ఏది చూసినా గానీ నీట్‌గా ఎక్కడి సామాన్లక్కడ మంచిగా అనిపిస్తుందండి. ఇంకా పని చేసుకోవడం గూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతది కదా! అలా నీట్‌గా ఉంటే. సో, దానికి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకిక్కడైతే నేను పాలు పెట్టేసానండి. ఆ పాలైతే కాగిపోయాయి. ఇంకా మా తమ్ముడికి, మా హస్బెండ్‌కైతే టీ పెడుతున్నాను. ఇంకా బాబైతే ఆడుకుంటున్నాడండి వాళ్ళతో పాటే. బాబుకైతే ఇంకా పాపొచ్చాక ఇద్దరికీ ఒకేసారి అంటే పాలు తాగిపిచ్చేస్తాను. బాబుకు, పాపకు. ఇప్పుడు తాగిపిచ్చినా గానీ తనైతే సరిగ్గా తాగడండి. పిల్లలేంటంటే ఒకరిని చూసి ఒకరు తాగుతున్నారు. సో, ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళకి టీ పెట్టాను. మా హస్బెండ్ అయితే టీ తాగి వెళ్ళి పాపని తీసుకొస్తా అనేసి అన్నారండి. ఈలోపు ఇంకా ఉన్నవన్నీ సర్దేయాలనేసి ఫాస్ట్‌గా అయితే సర్దుకుంటున్నానండి. ఇంకా మనం యూజ్ చేయని అంటే సామాన్లు కొన్ని ఉంటాయి కదండీ! డబ్బాలలోకి వేసుకున్నాక మిగిలిపోయినాయి. అవైతే ఇలా ఒక పెద్ద క్యాన్‌లో అయితే షుగరు అలాంటివైతే పెట్టుకుంటున్నానండి. ఈ క్యాన్ అయితే ఖాళీగానే ఉంది. సో, అందుకనేసి దీంట్లో అయితే పెట్టి పక్కకు పెట్టేశానండి. ఇంకా మిగిలిన కొన్ని సామాన్లు ఉంటాయి కదా! అవైతే ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలున్నాయండి పెద్ద పెద్దవైతే. ఇంకా ఆ డబ్బాలలోకి మిగిలినవన్నీ అయితే వేసేసుకుంటున్నానండి.
ఇంకా కొన్ని సామాన్లయితే నేను ఆల్రెడీ నిన్న చెప్పాను వీడియోలో. సబ్బులు అలాంటివి, సర్ఫులు అలాంటివి ఉంటాయి కదా! అవైతే ఒక సెల్ఫ్‌లో పెట్టుకున్నానండి చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో అయితే. ఇంకా ఇవైతే నాకు ఈజీగా అంటే నాకు ఇప్పుడు యూజ్ అయ్యేటివి కొంచెం వెంటనే కావాల్సినవన్నీ ఒక డబ్బాలో నేను ఇంకా కొన్ని డేస్ పడతది కదా! అవి యూజ్ చేయడానికి. అలాంటివన్నీ ఒక డబ్బాలో అయితే మొత్తం ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ ఒక డబ్బాలో అయితే వేసుకుంటున్నాను. ఇంకా అదే డబ్బాలో గోధుమ పిండి ప్యాకెట్ కూడా వేసేసానండి. నేను సర్దుతుంటే ఇంకా మా బాబు చూడండి ఇంకా తను కూడా సర్దుతాడంట. వచ్చి అయితే కూర్చొని ఇంకా నాకైతే ఇస్తున్నాడండి. తనని అలా కూర్చోబెట్టుకుంటే ఏం లేదండి. అంటే ఏమనడు ప్రశాంతంగా కూర్చుంటాడు. ఇంకా వద్దు, తీయకు, ముట్టుకోకు అని అలాంటివి అన్నామనుకో ఇంకెక్కువ చేస్తాడండి. సో, అందుకనేసి నేను గూడా మా బాబుని అక్కడ కూర్చోబెట్టుకొని ఇంకా తను ఏమన్నా పడేసినా గానీ లైట్ తీసుకుంటూ సర్దుకుంటున్నానండి. ఇంకా మా హస్బెండ్ ఎళ్ళైతే పాపని తీసుకొచ్చాడండి. ఇంకా వచ్చాకైతే ఈ కర్టెన్స్ ఉన్నాయి కదా! ఇంకా ఇవన్నీ పిండానండి ఈరోజే. వాటినన్నిటిని తీసుకొచ్చాను. ఇంకా నేనేస్తుంటే నాకైతే అన్నీ అందవండి. అంటే కొన్ని అందుతాయి, కొన్ని అందవు. మా హస్బెండ్ ఇంక నేనేస్తానులే నీకు కొన్ని అందుతాయి, కొన్ని అందవు అనేసి ఇక్కడైతే వేస్తున్నాడండి. మా పిల్లలిద్దరేమో బయట ఆడుకుంటున్నారు. ఇంక నేనేమో మా హస్బెండ్ ఏస్తుంటే వీడియో తీస్తున్నానండి. మా హస్బెండ్ అయితే ఇంక నన్ను కూడా చూపించు, చూపించు వీడియోలలో నీకెక్కడ పని లేదు అనేసి అనుకుంటే ఇంక అవైతే పెడుతున్నానండి. ఏమవుతుంది ఇంక నువ్వు చేసే పనినే చూపిస్తున్నాను కదా అనేసి నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇంకా మా ఇద్దరు పిల్లలు చూడండి బయటైతే ఇలా ఆడుకుంటున్నారో. వాళ్ళకైతే బయటికెళ్ళడం అంటే భలే సరదా అండి. ఇంట్లో ఉండడం అంటే నచ్చదు కానీ, ఇంకా బయట తిరగడం అంటే ఇష్టమండి. మా పాప చూసారు కదా! ఇంకా మా బాబునైతే ఇంట్లోకి తీసుకొనొచ్చి, మళ్ళీ అక్కడ అంటే ఇంట్లోకి పంపించేసి తనైతే బయటికెళ్ళిపోతుందండి. తను బయటికెళ్తే ఇంకా మా బాబు ఇంట్లో ఎక్కడుంటాడు చెప్పండి. ఇంకా వాళ్ళ అక్కతో పాటే మా బాబు కూడా బయటికెళ్ళిపోతున్నాడండి. ఇద్దరు కలిసైతే ఆ మెష్ డోర్‌ను అయితే మొత్తానికి పాడు చేసేసారండి మా పిల్లలైతే. ఇంకా ఇంట్లోకైతే ఫుల్లుగా దోమలొచ్చేస్తున్నాయి. ఈవినింగ్ టైంలో అయితే ఆ మెష్ డోర్‌నైతే రిపేర్ చేపిచ్చాలండి. పిల్లలున్న వాళ్ళ ఇంట్లో ఇది కామన్ కదండీ! సో, ఇంకా మా పిల్లలు నాకైతే కొంచెం బెటర్ అనిపిస్తదండి. ఇలా కర్టెన్స్ అయితే మొత్తం వేసేసామండి. ఇంకా ఈ కర్టెన్స్ ఏసాకైతే ఇల్లయితే చాలా నీట్‌గా కనిపిచ్చేస్తుందండి. ఎక్కడివక్కడ మీకైతే చూస్తే అర్థమైపోతది. మంచిగా నీట్‌గా అయితే కనిపిస్తుంది. ఈ కర్టెన్స్ అన్నీ నేను ఒకటే సేమ్ మ్యాచింగ్ తీసుకున్నానండి. హాయ్ అండి. ఇంకా నిన్న, మొన్న అయితే ఇల్లు క్లీనింగ్ మొత్తం అయిపోయిందండి. సో, ఈరోజు వచ్చేసి ఇంకా ఆర్గనైజేషన్ పెట్టుకున్నాము. ఎక్కడివక్కడ మొత్తం అన్నీ పిండి మిగతాయన్నీ ఇంకా మా బాబు బట్టలు ఉంటాయి కదా! అవైతే కొన్ని యూజ్ చేయని బట్టలు అవన్నీ తీసేసి ఇంకా యూజ్ చేసేటివి అవన్నీ కూడా సర్దేశానండి. సో, బట్టలు కూడా నిన్న చాలా మడత పెట్టేశాను కదా! ఇంక ఈరోజైతే అవన్నీ కూడా సెల్ఫ్‌లలో సర్దేశాను. మొన్న డీమార్ట్ నుంచి తెచ్చుకున్న సామాను కూడా మొత్తం అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నానండి. సో, ఇంక ఇప్పుడు ఇల్లు చూస్తే మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. మళ్ళీ ఇలా అయితే ఇంకా ఒక 15 డేస్ ఉంటుంది కావచ్చు. తర్వాత మళ్ళీ ఎక్కడేసిన గొంగడి అక్కడలానే ఉంటుందండి. సో, మా హస్బెండ్ అయితే ఈ కర్టెన్స్ వేస్తున్నారు. ఇంకా నేను వేద్దాం అనుకున్నాను కానీ అవి నాకు కొన్ని అందుతాయి, కొన్ని అందవు. సో, ఇంక తను నేను వేస్తానులే అనేసి అయితే ఇంకా వేస్తున్నానండి. మా పిల్లలేమో ఇంట్లోకి బయటికి అయితే తిరుగుతున్నారు. ఇంకా నా పనంతా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడక్కడ సర్దేసి ఇప్పుడే ఇల్లు కూడా క్లీన్గా ఊడ్చేసానండి. ఇంకా ఈ సోఫా కవర్స్ ఒకటి ఉన్నాయి. ఇవైతే పైన ఆరేసాను ఉతికి. ఇంకా వాటిని కూడా తీసుకొచ్చి సోఫాలకైతే కవర్లు వేస్తే ఈ రోజుతో ఇంకా ఈ పని అయితే కంప్లీట్ అయిపోతుందండి. అమ్మయ్య, ఇంకా పండగ ముందే క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పండగకైతే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చండి. ఇంకా పనైతే కంప్లీట్ అయిపోయాక పిల్లలిద్దరికైతే స్నానాలు చేపిచ్చేసానండి. ఇంకా డిన్నర్‌లోకైతే మా పాప దోస కావాలనేసి అడిగిందండి. ఇంకా మా హస్బెండ్ నెమ్మదిగా కాకపడుతుంది. నాన్న దోస అనేసి. మా హస్బెండ్ ఏమో ఇంకా బయట నుంచి తీసుకొస్తా ఆగు అనేసి అంటున్నారండి. బయట నుంచి ఎందుకు నేను ఇంట్లో చేస్తానులే అంటే దోస పిండి లేదు కదా! అంటే నేను ఇడ్లీ పిండి ఉంది కదా! దాంతో దోస వేస్తానులే బయట నుంచి వద్దు అనేసి అన్నానండి. సో, ఇక్కడ అదే చేస్తున్నానండి. ఇడ్లీ పిండితోనే దోస వేస్తున్నాను. దీన్నైతే నేను అంతకుముందు ఇడ్లీ పిండిని మిక్సీ పట్టి దోస ఎలా వేసేదండి. ఇప్పుడైతే డైరెక్ట్‌గా వేద్దాం వస్తదా రాదా అన్నట్టుగా అయితే వేసేసాను. ఫస్ట్ ఒక దోస అయితే బాగా వచ్చిందండి. ఇంకా రెండో దోస అయితే నేను బాగా పల్చగా వేశాను. ఇంకా పల్చగా వేయడం వల్ల అయితే రాలేదు. ఇంకా మూడో దోస నుండి అయితే మంచిగా వచ్చాయండి దోసలైతే. ఇంకా పిల్లలకి ఇదే తినిపించి మేము కూడా ఇదే తినేసామండి. మంచిగా ఉందండి. క్రిస్పీగా ఉంటే అదంటే మనకి నములుతుంటే ఆ రవ్వ తగులుతుందండి క్రిస్పీగా అయితే. నాకైతే బాగా అనిపించిందండి దోస. నార్మల్‌గా రవ్వ దోస ఎలా ఉంటదో అలా అయితే ఉందండి.
ఇంక ఇక్కడ చెప్పాను కదా! సెకండ్ దోస అయితే రాలేదండి. అంటే బానే వచ్చింది కానీ ముక్కలు ముక్కలు అయిపోయిందండి. ఇంక అదైతే మా బాబుకి ఇచ్చేసాను. ఎలాగో తనకు ముక్కలు చేసే ఇస్తాను కదా! ఇంక అదేదో ఈ ముక్కలు ఇస్తే తనే తింటాడనేసి ఇంక తను నెమ్మదిగా తింటున్నాడండి. ఇంకా నెక్స్ట్ టైమ్ చేసిన దోసలన్నీ చాలా బా వచ్చాయండి. సో, ఇంకా డిన్నర్ అయితే ఇలా కానిచ్చేసాము. మీరు ఇడ్లీ పిండితో ఎప్పుడైనా ఇలా దోస ట్రై చేశారా? కామెంట్ చేయండి. బావుంటదండి. కాకపోతే ఒక్కసారి ఇంకా ఆ ఇడ్లీ పిండిని మిక్సీలో పట్టుకుంటే బెటర్ అండి. ఇంకా బా వస్తాయి దోసలైతే. నేను అంతకుముందు అలానే చేస్తాను. నాకు ఇడ్లీ తినబుద్ధి కానప్పుడల్లా ఇడ్లీ పిండి ఉంటే దాన్ని మిక్సీ పట్టుకొని దోసలా వేసుకొని తినేదాన్నండి. సో, ఇంక ఈరోజు డైరెక్ట్ ఏసేసరికి కొంచెం రవ్వ రవ్వగా తాకుతుందండి. టేస్ట్ అయితే బావుంది. ఇంకా ఆ డిన్నర్ అలా కంప్లీట్ చేసాకైతే ఇంకా స్టవ్ క్లీన్ చేస్తున్నానండి. సో, ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేసాము. ఇంక స్టవ్ ఒక్కటి క్లీన్ చేయకుండా ఉంటే ఎలా ఉంటది చెప్పండి. సో, అందుకనేసి స్టవ్ క్లీన్ చేయడం కూడా స్టార్ట్ చేసేసానండి. ఇంకా ఒక మిక్సీ వాషింగ్ మిషన్ అంటున్నాను. మిక్సీ గ్రైండర్ ఉన్నాయండి. ఇంకా అవి 2 కూడా నీట్‌గా తుడవాలండి. ఇంకా అవైతే ఈరోజు కావు. నెక్స్ట్ డే అయితే చేసేస్తానండి. ఇంకా ఈ స్టవ్ ఇదంతా నీట్‌గా అయితే కడుక్కున్నాను. స్టవ్ పైనుండే కిటికీ ఉంటది కదా! ఆ కిటికీ కూడా నీట్‌గా అయితే కడిగేసానండి. కాకపోతే ఆ కిటికీకున్న మెష్ ఏంటంటే బాగా జిడ్డులా పట్టుకుందండి. అదైతే రావట్లేదు. ఇంకా దాన్నైతే వదిలేసాను. మిగిలిన అక్కడ పైన ఉండేదైతే క్లీన్ చేస్తానండి. ఇంకా ఇదంతా క్లీన్ చేయడం అయిపోయాక బోళ్ళు తోమడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఈ బోళ్ళు తోమడం అయితే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేశాను. బోళ్ళు కూడా చాలానే ఉన్నాయండి. సో, ఈ బోళ్ళన్నీ తోమేసి ఇంకా కడిగి అయితే పెట్టేశాను. రేపు పొద్దున సర్దుతానండి వాటినైతే. ఇంకా బోళ్ళు తోమడం అయిపోగానే మళ్ళీ హాల్లోకైతే వచ్చానండి. చెప్పాను కదా ఇందాక ఈ సోఫా కవర్లు ఏసుకోవాలనేసి. ఇంకా హాల్లోకొచ్చి ఈ బొమ్మలన్నీ అంటే పిల్లల బొమ్మలు అవి ఉంటే ఎక్కడివక్కడైతే సర్దేశానండి. ఇంక తర్వాతైతే ఆ సోఫాల మీద ఉన్న డస్ట్ ఇంకా అన్నం మెతుకులు అలాంటివి ఉంటే మొత్తం దులిపేసి అయితే సోఫా కవర్లు అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా సోఫా కుషన్స్ కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను గానీ, ఇంకా అవి ఎలా క్లీన్ చేయాలనో సరిగ్గా తెలియలేదండి. సో, అందుకనేసి వాటినైతే క్లీన్ చేయలేదు. అవి కూడా క్లీన్ చేసుకుంటుండే బాగుండేదండి. కాకపోతే వాటిని క్లీన్ చేసే విధానం నాకు అంటే తెలియలేదండి. సో, అందుకనేసి మళ్ళీ మనం ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తే అవి బాగా తడైపోయి ఆరకుండా ఉన్నాయనుకో స్మెల్ వస్తది కదండీ! సో, అందుకనేసి ఇంకా వాటినైతే నేనేం క్లీన్ చేయలేదు. నార్మల్‌గా ఎండలో ఎండబెట్టామండి. మళ్ళీ తీసుకొచ్చేసాము అంతే. సో, ఇక్కడైతే ఈ కవర్‌లయితే వేస్తానండి. వేశాకైతే ఇంకా బట్టలున్నాయి కదండీ! ఈరోజు ఉతికిన బట్టలు కొన్నయితే ఇంకా ఆ బట్టలు కూడా మడత పెట్టేసుకొని పడుకుంటే ఒక పనయిపోతదండి. రేపైతే మళ్ళీ సర్దుకుంటాను. ఇప్పుడైతే పిల్లలు బెడ్‌రూమ్‌లో పడుకున్నారండి. మళ్ళీ నేనెళ్ళి లైటేసి ఆ బట్టలు సర్దుతుంటే వాళ్ళైతే లేస్తారు. అందుకనేసి ఇంకా మడత పెట్టి అయితే ఇక్కడే పెట్టేసుకుంటున్నానండి. సో, ఈరోజైతే ఇంకా ఇలా జరిగిపోయిందండి. అంటే మొత్తం ఆర్గనైజ్ చేసేసాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే ఇల్లుని ఇలా చూస్తూ ఉంటే. సో, ఎక్కడివక్కడ నీట్‌గా అయితే కనిపించేస్తున్నాయండి. పిల్లలు మాత్రం బొమ్మల్నే అటు ఇటు వేసేస్తున్నారు. ఆ బొమ్మలేంటంటే మనం ఇంకా పడుకునే ముందైనా సర్దుకొని పడుకోవచ్చండి. కాకపోతే ఇల్లు నాకైతే సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. బొద్దింకలు కూడా ఎక్కడ లేవండి. ఓన్లీ ఆ కిచెన్‌లో ఇంకా కింది సెల్ఫ్‌లోనే దొరికాయి కొన్నైతే. సో, వాటిని కూడా నేనైతే ఇంకా పేస్ట్ పెట్టేసాను. అవి కూడా మొత్తానికైతే పోతాయండి. మళ్ళీ ఒక 1 ½ మంత్ వరకు ఎలాంటి డోకా లేదండి ఇల్లుకైతే. చూడాలి ఇంకెన్ని రోజులు నీట్‌గా ఉంటదో ఇల్లయితే. ఇంకా లాస్ట్ ఇయర్ నేను మార్చిలో ఏమో పెట్టానండి. టోటల్ హౌస్ డీప్ క్లీనింగ్ ఒకే రోజులో చేస్తానని. ఆ వీడియో నా ఛానల్‌లో అయితే వైరల్ అయిందండి. మళ్ళీ అప్పటినుండి ఇంక క్లీనింగ్ వీడియోస్ పెడుతున్నాను గానీ ఏవి అంత పోవట్లేదండి. సో, ఇంక నిన్నటి వీడియోస్ అయితే మంచిగా పోతాయి అనుకున్నాను. చాలా రోజుల తర్వాత పెట్టానండి క్లీనింగ్ వీడియో. సో, చాలామందికి హెల్ప్ అవుతది అనుకున్నాను. కానీ ఇంకా ఆ వీడియో కూడా ఎక్కువైతే పోలేదండి. సో, ఇంత చేస్తున్నాను కదా! ఎక్కడో ఒక చోటైతే కొంచెం బాధ అనిపిస్తుందండి. అందరూ వీడియో మొత్తం స్కిప్ చేసుకుంటా చూస్తున్నారు కదా! సో, దానివల్ల ఏంటంటే నాకంత వ్యూస్ కానీ, ఇంకా వాచ్ అవర్స్ కానీ రావట్లేదండి. మా హస్బెండ్ ఏమో "ఇంక నువ్వు ఎన్ని రోజులు చేసినా నీకు ఇంతే ఇంక నువ్వు ఆపేయి" అనేసి అంటున్నారు. నాకేమో ఆపేయాలంటే అస్సలు మనసు రావట్లేదండి. ఇంకా 1 ఇయర్‌కి పైనే కష్టపడ్డాను కదా! ఇంకొక 1 ఇయర్ కూడా కష్టపడతాను. పోయేదేముంది. ఇప్పుడు మధ్యలో ఆపేస్తే ఎటు కాకుండా పోతాం కదా! అందుకనేసి నాకైతే ఆపడం ఇష్టం లేదండి. ఇంకా కంటిన్యూయస్‌గా చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. ఇంకా మీరు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూనే నేనైతే ఇంకా నమ్మకంతోటి రోజు రోజుకి నాకు నేను మోటివేట్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేసేస్తున్నానండి. ఇక్కడైతే ఈ బట్టలు మడత పెట్టడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయి
అయిపోయాకైతే ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి అయితే పడుకున్నాను. కొన్ని వీడియోస్ ఉండేయండి ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నేను ఫ్రెష్ అయ్యేలోపు మా బాబు అయితే లేచాడండి. సో అంటే నిన్న పెట్టిన వీడియో ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నాను. ఇంకా బాబు లేచేసరికి ఇంకా ఎడిటింగ్ పక్కన పెట్టి వెళ్ళేసానండి. మా బాబు ఏంటంటే నిద్రలో వెంటనే లేస్తూ ఉంటాడండి. సరిగ్గా పడుకోడు నైట్ అంతా. సో అందుకనేసి ఇంకా తన పక్కన ఖచ్చితంగా ఉండాలండి. వీడియోదేముంది రేపైనా చేసుకోవచ్చులే అనేసి ఇంకా వెళ్ళైతే పడుకున్నానండి. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్